వినుకొండ కొండపై శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణ పనులను ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సోమవారం పరిశీలించారు. దేవాదాయ సంపత్తి ఈవో, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూలై 27 తొలి ఏకాదశి పండుగ నాటికి 90% ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 11 కోట్లతో ఘాట్ రోడ్లు నిర్మాణ పనులు కూడా త్వరలో చేపట్టడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఘాట్ రోడ్ నిర్మాణానికి 4 కోట్లు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. చంద్రబాబు గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కలెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. డ్రైనేజ్ నిర్మాణాలు, తార్ రోడ్ నిర్మాణం, సైడ్ వాల్స్ కన్స్ట్రక్షన్ ఇవన్నిటి కూడా సుమారుగా 11 కోట్లు ఖర్చు అవుతుందని ఒక అంచనా చెప్తున్నారు. ఈ ఘాట్ రోడ్ నిర్మాణం కాకుండా దానికి కూడా తప్పనిసరిగా రానున్న కాలంలో చంద్రబాబు గారి సహకారంతో ఆ నిధులు తీసుకొస్తాం. మన వినుకొండకి ఒక ప్రసిద్ధత ఉందండి. 79.7 రేఖాంశాల దగ్గర మన వినుకొండ ఉంది. భారతదేశంలో ప్రఖ్యాతగాంచినటువంటి 8 శివాలయాల్లో మన వినుకొండ ఒక గొప్ప విషయం. మొత్తం 8 ప్రసిద్ధ క్షేత్రాల్లో ఇదే రేఖాంశంలో మన వినుకొండ ఉండటం అనేది ప్రాంత ప్రజలందరూ చేసుకున్న అదృష్టం.